అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, ఇంతకుముందు ఒకానొకప్పుడు మనము మంజుల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ఛానల్ని ప్రమోట్ చేశాము. మీ అందరికి కూడా గుర్తే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఛానల్ కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆ మాట ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి నేను, మా వారు, మన సిబ్బంది కొంతమంది గోరెంట్లాకి వచ్చామండి. ఇంకా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఏమి అని మీ అందరూ కూడా చాలా వరకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఆ ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆ ఛానల్ కూడా చాలామంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు కాబట్టి అని చెప్పిన ఒకటే అనుకోండి. ఆ రకంగా ఉన్నారు కాబట్టి మీ అందరిలో కూడా చాలామందికి తెలుసు. మీకు ఎంతమందికి తెలుసు అనేది, ఏం వాళ్ళ ఇంట్లో శుభకార్యం అనేది కూడా కమెంట్లో నాకు తెలియజేయండి. ఇంక ఇక్కడైతే గౌరవంగా స్వాగతం పలికారు. మనం వాళ్ళకి గోరంత సహాయం చేశాము, అంటే వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేశాము. కాకపోతే వాళ్ళు దాన్ని కొండంతగా గుర్తించుకొని గుర్తుపెట్టుకున్నారు. అంతే కదండి. ఎవరైనా మనకి ఒక చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయం గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది నా సహాయం కోరి వచ్చి, నా సహాయం పొంది నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారబ్బా. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూశారు కదా, మంజులమ్మ వచ్చారు. మంజులమ్మ ఇక్కడ ఏమంటే ఒక పెద్ద మంజులమ్మ, ఒక చిన్న మంజులమ్మ, మేమిద్దరు మంజులమ్మలే. గుర్తుపట్టారా? మంజుల పవర్ ఛానల్ మంజులమ్మ, మంజుల చారిటబుల్ ట్రస్ట్ మంజులమ్మ, ఇద్దరు మంజులమ్మలు అనమాట. చూసేదానికి కూడా మేము అక్క చెల్లెల్లాగే ఉంటాము. అవునా కదా, మీరేమంటారు? కాకపోతే కలర్ డిఫరెన్స్ అనుకుంటాను. ఇంకా అక్కడికి వెళ్ళినప్పటి నుండి అండి అభిమానులు ఎడావుడి, చాలామంది అభిమానులు మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది అక్కడికి వచ్చారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఫోటోలు, వీడియోలు అదే పని అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళు డయాస్ మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్నారు కదా, ఆ వీడియో అయితే నేను చూపించలేదండి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు పెళ్లి కూతురుని చూపించలేదు కాబట్టి వాళ్ళ ఛానల్లో మనం చూపించేది సబబు కాదు అని నాకు అనిపించింది. దానికని నేను చూపించలేదండి. అవునా కదా, మీరేమంటారు? మంజులమ్మ ఏది చేసినా కరెక్ట్గా ఉండాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే మీరందరూ కూడా నా మాటను అంత గౌరవిస్తారు కాబట్టి నేను కూడా అదే రకంగా నడుచుకోవాలనేది నా ఉద్దేశం. వాళ్ళు ఇంతవరకు వాళ్ళ ఛానల్లో అమ్మాయిని చూపించినప్పుడు మనం చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా, దానికని అమ్మాయిని అయితే నేను చూపించలేదు. ఇదిగోండి పెళ్లి కొడుకు, మీలో చాలామందికి తెలుసు కదా, శ్రావణ్ బాబు. తను వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఛానల్లో కనపడుతూ ఉంటారు. వాళ్ళు చేసే సర్వీసులు, సోషల్ సర్వీసులు అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అయితే బాగా అభివృద్ధికి వచ్చింది. ఇంక ఇక్కడ చాలామంది అభిమానులు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని చూసి, అమ్మ జీవితంలో మీలాగా ఉండాల దంపతులు, మీ దంపతుల్లాగా ఉండాల మేము కూడా అని ఆశిస్తున్నాము అన్నట్లుగా. భగవంతుడు తదాస్తానే ఉంటాడనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మంచి మనసుతో మాట అన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని దీవించి వాళ్ళ పెట్టిన భోజనాన్ని పొట్ట నిండా భోంచేసి ఇంటికైతే బయలుదేరేసామబ్బా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి బా.